మనస్తాపంతో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ ఇల్లందులో ఏరియాలో మాజీ ఉపాధ్యక్షుడు లింగాల జగన్నాథం పదవిని ఇటీవల మరొకరికి కేటాయించడం, యూనియన్ నుంచి బహిష్కరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా అధిష్టానానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం సింగరేణి హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మనస్తాపంతో సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ ఇల్లందు ఏరియా మాజీ ఉపాధ్యక్షుడు లింగాల జగన్నాథం పదవిని ఇటీవల మరొకరికి కేటాయించడం, యూనియన్ నుంచి బహిష్కరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా అధిష్టానానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం సింగరేణి హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఐఎన్టీయూసీ ఇల్లందు ఏరియా మాజీ ఉపాధ్యక్షుడు లింగాల జగన్నాథం ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆయన పదవిని వేరొకరికి కేటాయించడం, అంతేకాకుండా యూనియన్ నుంచి బహిష్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు, నవీన్ కుమార్. చెప్పండి నవీన్ కుమార్, అసలు మొత్తంగా ఏం జరిగింది, ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? మనోజ్, ఏదైతే గత కొద్ది రోజుల క్రితము సింగరేణిలో జరిగినటువంటి సింగరేణి ఎన్నికలలో అనేక చోట్ల కూడా విజయదుర్గం మోగించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే అంటే ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏదైతే ఐఎన్టీయూసీ కొత్తగా చేరినటువంటి నాయకులకు, అదేవిధంగా పాతగా ఎప్పటి నుంచి కూడా ఐఎన్టీయూసీ సేవ అందరూ అందిస్తున్నటువంటి నాయకులకు మధ్య అయితే ఒక ఆధిపత్యం నడుస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే గత కొద్ది ఏదైతే సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఐఎన్టీయూసీ గెలుపొందిన అనంతరం కొత్తగూడెం ఏరియాలో కావచ్చు, ఇటు ఇల్లందు మనుగూరు ఏరియాలలో కొంతమంది లీడర్ అంటే కొంతమంది నాయకులకు అయితే అంటే వాళ్ళకి పదవులు ఇచ్చినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి కూడా ఐఎన్టీయూసీ సేవలు అందిస్తున్నటువంటి నాయకులందరూ కూడా బాధ్యతంగా దీని అంతటిని కూడా వారు ఖండించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఇల్లందు ఏరియాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి లింగాల జగన్నాథం అనే వ్యక్తిని ఆ పదవి నుంచి తప్పించి వేరే వారికి ఇచ్చారని తాను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, లేదా మరో కొన్ని విధాలుగా కూడా అధిష్టానానికి అనేక సార్లు తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ ఏది రాకపోగా తినను పార్టీ నుంచి అంటే ఐఎన్టీయూసీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్లుగా సస్పెండ్ చేసినట్లుగా తెలవడంతో ఈయన మనస్తాపానికి గురైనట్లుగా కూడా దీంతో ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే రైట్, థ్యాంక్ యూ నవీన్.